వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్తే. నేను మీ తేజస్విని. వెల్కమ్ టు తేజు వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటి అంటే ఆలు బున్న మసాలా రెసిపీ చూపించబోతున్నానండి. సో ఎంతో టేస్టీగా ఈ ఆలు బున్న మసాలా రెసిపీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్ వరకు పెరుగుని యాడ్ చేసుకుంటున్నానండి. 2 టీ స్పూన్స్ వరకు కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, అలాగే 1 టీ స్పూన్ వరకు పసుపు, అలాగే 1 టీ స్పూన్ వరకు గరం మసాలా పొడిని కూడా యాడ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టీ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నానండి. సో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని, అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ని కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నానండి. సో ఇవి లైట్గా వేపుకోవాలి. అలాగే మనం ముందుగానే బంగాళదుంపల్ని వాష్ చేసుకొని ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుని చిన్న కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపల్ని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులోనే 1 టీ స్పూన్ వరకు చాట్ మసాలా, అలాగే 1 టీ స్పూన్ వరకు కసూరి మేతిని కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నానండి. సో ఇలా యాడ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే వేపుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ అదే కడాయిలో 1 టీ స్పూన్ వరకు నెయ్యిని లేదా బటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేను 1 టీ స్పూన్ వరకు నెయ్యిని, అలాగే 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ 1 టీ స్పూన్ వరకు ఆవాలు, 1 టీ స్పూన్ వరకు జీలకర్రని, అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న 1 కప్ వరకు ఆనియన్స్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే వేపుకోండి. నెక్స్ట్ ఇందులోనే 5 నుంచి 6 పచ్చిమిర్చిని యాడ్ చేసుకుంటున్నానండి. అలాగే 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేసుకొని మరో 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే వేపుకోవాలి. నెక్స్ట్ ముందుగానే టమాటో ప్యూరీని నేను పట్టి పెట్టుకున్నానండి, దాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులోనే 2 టీ స్పూన్స్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నానండి. యాడ్ చేసుకొని మరో 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి. చూడండి, ఆయిల్ అనేది ఆల్మోస్ట్ పైకి తేలిపోయింది. సో ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి అండి. సో ఇలా యాడ్ చేసుకొని మరోసారి ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసుకొని మరో 5 నుంచి 10 నిమిషాల వరకు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి అండి. సో ఆయిల్ పైకి తేలేంత వరకు మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. చూడండి, ఆయిల్ అనేది పైకి తేలిపోయింది. సో ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం ఇందులోనే ముందుగా బంగాళాదుంప మిశ్రమాన్ని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని మరోసారి ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లోనే మనం 1 కప్ వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకుంటున్నానండి. సో ఇలా వాటర్ని కూడా యాడ్ చేసుకొని మరో 5 నుంచి 10 నిమిషాల వరకు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి అండి. సో ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుంటున్నానండి. సో ఎంతో టేస్టీగా ఉండే ఈ ఆలు బున్నా మసాలా రెసిపీ రెడీ అండి. సో దీన్ని రైస్ లేదా చపాతీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది కూడా. సో ఇంట్లో ట్రై చేయండి, ఎలా ఉందో కమెంట్ చేయండి. నా వీడియోస్ కాక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.